మనము 2వ అధ్యాయము వచ్చే ఆదివారము మనకు ఒక వెరీ వెరీ స్పెషల్ సండే. ఏం సండే అది? ఈస్టర్ సండే. ద యాక్చువల్ డే ఆఫ్ రెజరక్షన్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నిజముగా సమాధిని గెలిచి లేచినటువంటి మహిమకరమైనటువంటి దినం వచ్చే ఆదివారం. కాబట్టి అంతకుముందు వచ్చే శుక్రవారం, రేపు 4 రోజులు అయ్యాక వచ్చే శుక్రవారం అత్యంత బాధాకరమైన ఒక మంచి రోజు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్రైడే, బట్ ఇట్ ఇస్ ఎ వెరీ సాడ్ ఫ్రైడే ఆల్సో. ప్రభు మన కొరకు ఎంతో వేదన, చిత్రవధలు అనుభవించాడు, చిత్రహింసలు అనుభవించాడు. చాలా బాధాకరమైన దినం. కానీ దాన్ని మనం బ్యాడ్ ఫ్రైడే అనము, గుడ్ ఫ్రైడే అంటాం. ఎందుకు అంటే ఆ రోజు ఆ రీతిగా యేసయ్య గనక మన కొరకు బలి కాకపోతే ఈ భూప్రపంచంలో ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళరు. ఆదాము మొదలుకొని ఆఖరి మానవుడు దాకా అందరూ 100%, ఈవెన్ 200% నిత్య నరకాగ్నికి వెళుతారు. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీబడి గోయింగ్ టు హెవెన్. ఆయన శిలువ మీద అంత బాధపడి ఆ శ్రమ, ఆ చిత్రహింస, ఆ వేదన అనుభవించి యజ్ఞమైనాడు గనుక ఆదాము కుటుంబములోని ఎవరైనా ఇప్పుడు నరకం తప్పించుకోవడానికి అవకాశం దొరికింది. పరలోకానికి వెళ్ళడానికి, యుగయుగాలు మహిమానందంలో జీవించటానికి అవకాశం దొరికింది. ఇంకా లోకంలో ఉండే సకల మతాలు, పూజలు, తపస్సులు, జపములు, పుణ్య కార్యాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, ఇక నీవు ఎన్నైనా అనుకో, ఎన్నైనా కల్పించుకో, ఎన్నైనా ఊహించుకో, సకల మానవ ప్రయత్నములన్నీ కలిసి ఒక్క మనిషిని కూడా నరకం నుండి తప్పించలేవు. 100% షూర్. ఇది దెర్ ఇస్ నో అదర్ వే. ఇది ఒకటే మార్గం. యేసు మన కొరకు బలి అగుట ఒకటే మార్గం. కనుక వీఆర్ నాట్ హ్యాపీ దట్ జీసస్ వాజ్ టార్చర్డ్ ఫర్ అస్. మన కొరకు ఆయన అంత శ్రమ పెట్టబడ్డాడు అనేది మనం సంబరంగా, సంతోషంగా చెప్పుకునే విషయం కాదు. శిలువ ధ్యానం పాట ఏదైనా పాడితే కన్నీళ్ళు రాక మానవు, కన్నీళ్ళు వచ్చేస్తాయి. మరి ఆయన శ్రమలను మనం తలుచుకున్నప్పుడు వేదన పడతాము, బాధపడతాం, పశ్చాత్తాపడతాం, కన్నీరు కారుస్తాం. కానీ ఆయన చనిపోయిన దినాన్ని మనం చాలా మంచి రోజని అంటాం. ఇదొక ఐరానికల్ సిచ్యువేషన్. స్వయం ఖండన వంటి స్వయం వైరుధ్యం కలిగిన ఒక పరిస్థితి. ఏ మహానాయకుడి మరణ దినమైనా చాలా బ్యాడ్ డే అంటారు కదా. గాంధీ గారు, ఇందిరాగాంధీ అమ్మ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలాగా మహానాయకులు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎవరు చనిపోయిన రోజైనా చాలా దుఃఖదినం. ఎవ్వరు కూడా తమ నాయకుడిని కానీ, తమ అవతార పురుషుణ్ణి కానీ వాళ్ళు చనిపోయిన దినం ఏ మతస్థుడు ఎవడు కూడా మా నాయకుడు చనిపోయిన దినం ఇది వెరీ గుడ్ డే అని అంటాడా? ఒక క్రైస్తవులే అంటారు. క్రిస్టియన్స్ ఆర్ పెక్యూలియర్, స్ట్రేంజ్ పీపుల్. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మిగతా ప్రపంచం కంటే క్రైస్తవులు
వేరైన వారు, విశిష్టమైన వారు. మరి రేపు వచ్చే గుడ్ ఫ్రైడే మనకు క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానం చేయడానికి, ప్రభు శిలువ వేయబడినటువంటి దినముగా దాన్ని ప్రపంచ క్రైస్తవ సమాజం అంతటితో కలిసి మనం కూడా పాటిస్తాము. కనుక ఉదయము మనం 10 గంటలకి ఆరాధన అని అనుకొని అందరం 11 గంటలకు వచ్చేద్దాం. ఎందుకంటే మనం అనుకున్న టైంకు ఎప్పుడు కూడా రాకూడదు కదా. అది మన మన సమాజ సాంప్రదాయం. ప్రకటించిన టైంకి వస్తే చాలా తప్పు. అది మన దేశ సాంప్రదాయానికే చాలా వ్యతిరేకమైన విషయం. సో డోంట్ కమ్ ఎట్ 10 o'clock, బట్ యూ థింక్ ఇట్ ఈస్ 10 o'clock అండ్ కమ్ ఎట్ 11 o'clock. ఆ రోజు 11కు టెన్షన్గా మనం ఆరాధన మొదలు పెడతాము. మీరు 10 గంటలకే ఉండాలనుకొని పొద్దున్న నుండి హడావుడి పడండి. అప్పుడు కనీసం 11 కన్నా వస్తారు. 11 అనుకున్నారనుకోండి, మరి మనకు రక్తంలో జీర్ణించుకుపోయినటువంటి సాంప్రదాయం ఏంటంటే 1 గంటకు వచ్చేస్తాం మనం. కాబట్టి ఐన్స్టీన్ చెప్పినట్టు దర్ ఆర్ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఇన్ ద యూనివర్స్. టైం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తుంది. కొన్ని చోట్ల యూనివర్స్లో టైం రన్స్ వెరీ ఫాస్ట్, కొన్ని చోట్ల వెరీ స్లో. అట్లా మనకేమో ఆదివారాలు టైం చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అన్నమాట. జనరల్గా ఒక అరగంటలో వెళ్ళే స్థలము ఆదివారం అయితే 2 గంటలు పట్టేస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఏమనుకోవాలో, రేపు గుడ్ ఫ్రైడే ఆరాధన ఎన్ని గంటలకు అనుకోవాలి? 10 గంటలకు అనుకొని అడవుడు చేయాలి పొద్దుటి నుండే. అప్పుడు ఎన్ని గంటలకు వస్తారు? ఏమండి, 12గా? అలా రాకండి. యూ విల్ మిస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. మా అమ్మను గురించి ఎన్నో విషయాలు చెప్పాల్సింది మొన్న. ఆమె జీవిత కాలంలో ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా ఆమె స్కూల్ టీచరు, ఇవాంజలిస్టు, ఒక ప్రాఫెటెస్. బ్రతుకు కాలంలో ఒక్కరోజు కూడా, ఒక్క నిమిషం కూడా గుడికి కానీ బడికి కానీ లేటు పోలేదు. నెవర్. ఎప్పుడు కూడా ఆరాధన 10 గంటలకు అంటే 10 నిమిషాలు తక్కువ 10కి ఆమె అక్కడ ఆల్రెడీ ఉంటుంది. ఆమె 10 నిమిషాలు పోయి అక్కడ మోకరించి ప్రార్థన చేసి సిద్ధపడి, విన్నారా, 10 నిమిషాలు మోకరించి దేవుని స్తుతించి సిద్ధపడిన తర్వాత అప్పుడు 10 గంటలకు ఓపెనింగ్ ప్రేయర్ అవుతుంది. ముందే సౌజాతమ్మ గారు అక్కడ ఉంటుంది అన్నమాట. అండి, ఎనీబడి హూ అచీవ్డ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్, దే ఆర్ పంక్చువల్ పీపుల్, దే రెస్పెక్ట్ టైం. కాలమును గౌరవించినోడు బ్రతుకులు ఏమి సాధించలేడు. నేర్చుకోవాలి ఈ విషయం. మీరు జీవితంలో పైకి రావాలంటే సమయాన్ని గౌరవించాలి, పాటించాలి. చూడండి, మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చేస్తాయి. టైం పట్ల మీరు పట్టుదల కలిగి ఉంటే ఊహించలేని మార్పులు వచ్చేస్తాయి. గాడ్ రెస్పెక్ట్స్ యూ. నో, ఇఫ్ యూ రెస్పెక్ట్ టైం, గాడ్ రెస్పెక్ట్స్ యూ. ఎందుకు తెలుసా? టైం అంటే దేవుడే. కాలం అనేది దేవుడే, దేవుని రూపం. విశ్వచరిత్రలో నేను రాశాను. కనుక నువ్వు కాలమును గౌరవంగా చూసినప్పుడు దేవుడు సంతోషించి నిన్న ఆయన గౌరవంగా చూస్తాడు. ఇది ఒక డీప్ సీక్రెట్. కాబట్టి మనం గుడ్ ఫ్రైడే రోజు, రేపు వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు మనం తప్పకుండా 11కు ఫుల్ అటెండెన్స్ ఉండాలి. ఆ రోజు ప్రభురాత్రి భోజనం ఉండదు కదా. మనకు ఆదివారమే ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం ఉండదు. అయితే ఆయన శిలువ శ్రమలను
మనము ధ్యానము చేసి ప్రభువును ఆరాధించి ఒక నూతన తీర్మానం చేసి వెళ్తాము. చాలా విలువైన దినం. 3 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల వేళనే యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. 11 అంటే 3 దాకా, 11కి వచ్చి 3 దాకా ఎవరు కూర్చుంటారండి? ఇంకా మంచి పని చేశారు, పుణ్యం కట్టుకున్నారు. 3 దాకా అయిద్దని చెప్పి 3కి అయితే అయిపోతుంది కదా. కాబట్టి నేను 2 గంటలకు వస్తా అని అట్లాంటి తెలివైన నిర్ణయాలు మీరు చేయకండి. యూ హ్యావ్ టు బీ హియర్ ఫ్రమ్ ద ఓపెనింగ్ ప్రేయర్ టు ద క్లోజింగ్ బెనడిక్షన్. తప్పకుండా ఆ డిసిప్లిన్ మనందరం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ నెక్స్ట్ సండే ఈస్టర్. మనకు సన్ రైజ్ సర్వీస్ ఏమో వద్దులేండి, ఎందుకంటే అలసిపోతున్నాము. పొద్దున 5 గంటలకు వచ్చేసి మళ్ళీ సన్ రైజ్ సర్వీస్ అంటే ఏంటి తెలుసా? సూర్యుడు ఉదయించిన తర్వాత సర్వీస్ కాదు. నువ్వు ఆరాధన చేస్తుండగా సన్ రైజ్ కావాలా, అది సన్ రైజ్ సర్వీస్. అంటే 4 గంటలకి చీకటితో రావాలా. కానీ మనకేమో మళ్ళీ అది రెగ్యులర్ సండే, మళ్ళీ ప్రభు బల్ల అన్నీ మిస్ కాలేము మనం. చాలామంది రెగ్యులర్ మెయిన్ లైన్ చర్చెస్లో సన్ రైజ్ సర్వీస్కి పోయి ఇక ఆ రోజు పడుకుంటారు. మళ్ళీ ఆరాధన ఉండదు, ప్రభు బల్ల ఉండదు. కానీ మన వల్ల కాదు కదా. మనకి సండే చాలా ఇంపార్టెంట్ డే. కాబట్టి సన్ రైజ్ సర్వీస్ ఏమీ అక్కర్లేదు. మీరు ఆ రోజు కూడా 9 అనుకొని ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? 9 అనుకొని ఎప్పుడు రావాలా? అది మీరు ఎప్పుడు కూడా మళ్ళీ 10 అనుకోకండి. 10 అనుకుంటే మళ్ళీ 11, 12కు వస్తారు. మనకు ఆరాధన ఎన్ని గంటలకు అనుకోవాలా? చెప్పండి బ్రదర్స్, చెప్పండి. యు ఆర్ ద లీడర్స్, మెన్ ఆర్ ద లీడర్స్. మనకు ఆరాధన ఎన్ని గంటలకు అనుకోవాలా? అది మా అమ్మ అనేది, ఒరే టైం ఎందుకు చెప్తారా? ఆ టైంకి వద్దామన్నా, లేకుంటే దాటేసినాక వద్దామన్నా. వాట్ ఈస్ దిస్? అస్సలు ఒప్పుకోదు ఆమె. హిట్లర్ అన్నమాట. డిసిప్లినరీ ఇష్యూస్లో హిట్లర్ లాగా ఉండేది ఆమె. కాబట్టి నేను కొంచెమైనా సాధించగలిగా జీవితంలో, ఆ హిట్లర్ కింద పెరిగినందుకు. మేము స్కూల్కి వెళ్ళామనుకో, అమ్మని పిలవద్దు, చెంప పగిలిపోతుంది. అమ్మ లేదు, ఏం లేదు, నాన్న లేదు. మా నాన్న హెడ్ మాస్టర్, మా అమ్మ టీచరు. స్కూల్ కాంపౌండ్ లోపల సార్ అనాలా, మేడం అనాలా. దగ్గర పోయి అమ్మ అని అంటే చెంప పగిలిపోతుంది. రైట్, ఇంట్లో ఏం చెప్పాను నేను, సరిగ్గా పిలువులను. అందరు స్టూడెంట్స్తో నువ్వు ఒకటి సమానం అంతే. ఇక్కడ అమ్మ లేదు, నాన్న లేదు. స్కూల్ కాంపౌండ్ లోపల మా నాన్న నేను సార్ అని పిలిచేది. అట్లా పెంచారు మమ్మలను. అందుకే కొద్దిగానన్నా బండి ముందుకు వచ్చింది. ఇంటికి పోయిన తర్వాత నాన్న అని పిలవాలి. ఇంట్లో ఎంతో ప్రేమ, ఆకాశం అంత ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఇది తీసి నెత్తిన పెట్టుకుంటాడు మా నాన్న, మోస్తాడు మమ్మలను. కానీ విదిన్ ద స్కూల్ కాంపౌండ్ ఐఎమ్ యువర్ హెడ్ మాస్టర్. అట్లా అంత భయంకరమైన హిట్లర్ల కింద పెరిగాడు. సో ఇట్ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ టు అస్. దేవునికి స్తోత్రం. పిల్లలు కూర్చోండి, చక్కని తల్లులు కూర్చోండి. ఇప్పుడు నేను కూడా హిట్లర్ అవుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, ఒక పాట పాడుకుందాము. అబ్బుల్ గారికి బాగోలేదా? మే గాడ్ హీల్ హిమ్.
ఈ యాత్రికుడి పదధ్వనుల్లో పాడుకుందాం. తర్వాత నేను ఒక షార్ట్ మెసేజ్ ఇస్తాను, వెరీ షార్ట్ మెసేజ్. త్వరగా ముగించుకుందాం. బాబు బి మేజర్ ఇవి నేను. రాజాధిరాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, దేవాది దేవా స్తోత్రము, ప్రణుతింతు నిన్నే నిరతము, రాజాధిరాజా స్తోత్రము. ఆది సంభూత స్తోత్రము, ఆద్యంతరహిత స్తోత్రము, ఆది సంభూత స్తోత్రము, ఆద్యంతరహిత స్తోత్రము, హే పరమ పురుష యజ్ఞ పురుష నాదరూపి మరియాతనూజా స్తోత్రము, హే పరమ పురుష యజ్ఞ పురుష నాదరూపి మరియాతనూజా స్తోత్రము, రాజాధిరాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, దేవాది దేవా స్తోత్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, లైవ్లోకి వెళ్ళడానికి ఆ చరణం పాడాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి జకరియా గ్రంథం 2వ అధ్యాయం. లైవ్లో ఉన్నామా బాబు? గుడ్. జకరియా 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాను నేనే. చిత్తగించండి, శ్రద్ధగా ఆలకించండి. చాలా షార్ట్ మెసేజ్ మీతో పంచుకొని ముగిస్తాను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకు స్తోత్రం. ఈ యొక్క పామ్ సండే మట్టలాది వారం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. We rejoice on this day, the day on which you have entered the gates of Jerusalem triumphantly, victoriously, recognized as the King of Kings, the King of Jews. మా ప్రభువును యూదుల రాజుగా, రాజాధిరాజుగా, విజయోత్సవముతో యెరూషలేము వీధులలో ప్రవేశించినటువంటి ఈ మహత్తరమైన దినాన్ని మేము ప్రభువా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నీకు వందనాలు. ఈ భూమి మీద అత్యధిక మెజారిటీ కల్పనా కథలను నమ్మి, కల్పనా కథలు యందు ఆనందిస్తూ బ్రతుకు వ్యర్థంగా గడిపేసుకుంటున్నారు. కానీ యేసయ్యా, నీ బిడలమైన మేము వాస్తవాలను నమ్మడానికి మీరు మా కళ్ళు తెరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మా బ్రతుకు వ్యర్థము కావడం లేదు, వాస్తవాలను నమ్మి ధన్యమవుతుంది కనుక నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళకముందు ఒక్కసారి మాతో మీరు మాట్లాడండి ప్రభువా. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు ఎవరినైనా తన సేవ కొరకు పిలిచి వాడుకోవాలని ఆయన ఉద్దేశించి ఉంటే చాలాసార్లు, అత్యధిక శాతం ఆయన యవనస్తులనే పిలిచి వాడుకున్నారు. నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు, కాలేబు యెహోషువ అదే ఏజ్. బైబిల్ చెబుతుంది నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు. అలాగా అందరూ కూడా దాదాపు 25-30 ఏళ్ళు ఆ ఏజ్లో పిలువబడ్డ వాళ్ళే. కనుక యెరూషలేమును మరలా దేవుడు కట్టించాలని సంకల్పించినప్పుడు 6 దైవజనులను ఆయన వాడుకున్నాడు. ఎంతమంది? యూదా దేశానికి అధికారి దావీదు వంశస్థుడు జెరుబ్బాబెలు, అహరోను వంశస్థుడైనటువంటి ప్రధాన యాజకుడు యెహోషువ, ఆయననే యేషూవ అని కూడా కొన్ని చోట్ల రాయబడింది. యాజకుడేమో యేషూవ, దావీదు వంశస్థుడు సింహాసన వారసుడు జెరుబ్బాబెల్. వీళ్ళిద్దరూ గాక 2 ప్రవక్తలను దేవుడు పిలిచాడు, హగ్గయి, జకర్యా. ఈ 2 ప్రవక్తల ద్వారా తన ప్రజలను దేవుడు ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి యెరూషలేమును మళ్ళీ కట్టించాడు. ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎజ్రా, నెహెమ్యా. ధర్మశాస్త్ర ప్రవీణుడు ఎజ్రా అర్తహషస్త రాజు దగ్గర అసలు యెరూషలేమును కట్టించవచ్చని ఆజ్ఞ తీసుకొని బయలుదేరిన వాడే నెహెమ్యా. గనక ఎజ్రా, నెహెమ్యా, హగ్గయి, జకర్యా, తరువాత జెరుబ్బాబెల్, యేషూవ, మొత్తం 6 దైవజనులు. వీళ్ళందరూ దానియేలు కంటే చిన్నోళ్ళు. ప్రియులారా, గమనించాలి, శ్రద్ధగా వినాలి. మీరు శ్రద్ధగా వినకుండా మాలోకంగా కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మీకు అర్థం కాదు. అర్థం కాకపోతే ప్రాబ్లం లేదు, మీకు అర్థం కాలేదనే సంగతి నాకు అర్థమైపోతుంది, అది ప్రాబ్లం. మీకు అర్థం కాలేదనే సంగతి నాకు అర్థమైనప్పుడు ప్రాబ్లం ఏముందంటే, అర్థమైందాకా దాన్ని సాగదీస్తుంటాను నేను. మళ్ళీ ఒక లేఖనం చూపి, మళ్ళీ ఒక లాజిక్ చెప్పి, మళ్ళీ ఒక తర్కం చెప్పి, మళ్ళీ అది మీకు అర్థమైందాకా సాగదీస్తాను. అప్పుడు ఈ ప్రసంగం క్లుప్తం అన్నాడు, 3 గంటలు ఎందుకు అయింది అనేది మీకు అర్థం కాదు. ఈ విషయం మీకు అర్థమైందా? మీరు జాగ్రత్తగా వినకపోతే మీకు ప్రసంగం అర్థం కాలేదనే సంగతి నాకు అర్థమై, మీకు అర్థమయ్యిందాకా నేను ప్రసంగాన్ని సాగదీస్తున్నప్పుడు ఎందుకు సాగదీస్తున్నాడు అనేది మీకు అర్థం కాదు అనే సంగతి ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? సరే, అర్థమైనా కాకుండా మనం చేసేది ఏం లేదు. మీరు శ్రద్ధగా వినకపోతే మహా డేంజర్, అదొకటి అర్థమైతే చాలు. ప్రియులారా, 6 దైవజనుల పేరు చెప్పాను నేను.
చెప్పండి వాళ్ళ పేర్లు. ఎజ్రా, నెహెమ్యా, హగ్గై, జకర్యా, జెరుబ్బాబెలు, యేషువ లేక యెహోషువ. వీళ్ళందరూ కూడా రెస్టరేషన్ టైం. అంటే యెరూషలేము మరలా ఎప్పుడు కట్టబడింది అని అంటే 70 సంవత్సరాలు పాడుగా ఉన్న తరువాత. ఇట్ వాజ్ డిసోలేట్ ఇన్ రూయిన్స్ ఫర్ 70 years. 70 ఏండ్లు యెరూషలేము పాడుగా ఉండింది. ఇది దేవుని శాసనం. ఏమండి, యెరూషలేము పాడుగా ఎంతకాలం ఉండాలి చెప్పండి? 70 సంవత్సరాలు పాడుగా ఉండాలి. ఎందుకు పాడుగా ఉండాలి? ఏమండి, దేవుడు తన ప్రజలను ప్రేమించటం లేదా? ఎందుకు వాళ్ళను చెరకు అప్పగించాడు అంటే, దేవుడు పెద్ద మ్యాథమెటిషియను, డిసిప్లినేరియన్. ఆయన అన్ని లెక్కల ప్రకారం చేస్తాడు ఆయన. అది మీరు ముందు అర్థం చేసుకోవాలి. దేవుడు చాలా క్యాలిక్యులేటివ్ పర్సన్. అన్నీ మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉండేవో మీకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. తీరిగ్గా కూర్చొని 1 2 3 4 అని లెక్క పెట్టి లెక్క రాసుకున్నాడు. నీకే తెలియదు నీ తల వెంట్రుకల సంగతి. కానీ దేవునికి ఏం అవసరం అండి? తల దూకుంటుంటే ఎన్నో వెంట్రుకలు రాలిపోతున్నాయి. మళ్ళీ ఎవ్రీడే లెక్క రాసుకొని ఇన్నిపోయినా ఎన్ని ఉన్నాయని రాసుకుంటాడు. అవసరమా? హీజ్ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఆల్సో హీజ్ పర్ఫెక్ట్. ఆయన ఎక్కడ అసలు పొల్లు పోకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు అన్నీ. అందుకే ఈ 70 సంవత్సరాల చెర దేవుడు నియమించాడు. ఎందుకు అంటే, మీరు ఇప్పుడు అన్ని వచనాలు మీరు తీసి చూడొద్దు, చదవద్దు, టైం అయిపోతుంది. కానీ అవసరమైతే రెఫరెన్సులు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. లేవియా కాండము 25వ అధ్యాయములో భూమికి విశ్రాంతి సంవత్సరములను దేవుడు నియమించినాడు. ఏం సంవత్సరాలు? విశ్రాంతి సంవత్సరములు. ఆ విశ్రాంతి సంవత్సరాలు ఏంటంటే 8వ వచనము నుండి కొంచెం ఆగండి. 7 విశ్రాంతి సంవత్సరములను లెక్కించాలన్నాడు. విశ్రాంతి సంవత్సరం ఎప్పుడు? 4వ వచనములో 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి సంవత్సరము, విశ్రాంతి కాలము. 2వ వచనం, నేను మీకు ఇచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమికి కూడా విశ్రాంతి కాలమును ఆచరించాలి. ఇప్పుడు మనుషులైతే ఏం చేస్తారు? 6 రోజులు పని చేస్తారు, 7వ రోజు విశ్రాంతి. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు దేశములో ల్యాండ్ కూడా, ఆ మట్టి కూడా, పొలాలు కూడా, తోటలు కూడా సబాత్ విశ్రాంతి ఆచరించాలంటాడు. ఎంత ఖతర్నాక్ దేవుడు చూడండి. రే జాగ్రత్త, ఇష్టానుసారంగా మీరు బ్రతకొద్దు. అన్ని దేశాలు వేరు, మీ దేశం వేరు. నా ప్రజలు బీ సిస్టమేటిక్, ఆర్గనైజ్డ్ పీపుల్. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు. మీరు 6 రోజులు పనిచేసి 7వ దినం విశ్రమిస్తారుగా, మీ భూమి కూడా విశ్రాంతిని ఆచరించాలి. ఎలాగంటే 6 సంవత్సరాలు మీరు దున్నాలి, విత్తనం వేయాలి, పంట కొయ్యాలి. 6 సంవత్సరాలు. 7వ సంవత్సరం నోరు మూసుకొని కూర్చోవాలి. మీరు విత్తనం వేయొద్దు, దున్నొద్దు, ఏం లేదు, ఇంకంతే. మళ్ళీ 8వ సంవత్సరం వస్తుంది, అది మళ్ళీ 1 2 3 4 లెక్క. బాబు మరి విత్తనం వేయకుండా, పంట వేయకుండా ఏం తినాలా అని అంటే, డోంట్ వరీ, ఈ 6వ సంవత్సరం మీకు 3 సంవత్సరాల పంట ఇస్తానన్నాడు. 6వ సంవత్సరం తింటారు,
విశ్రాంతి సంవత్సరం అంతా మీరు తింటారు. మళ్ళీ 8వ సంవత్సరం ఉందే, మళ్ళీ ఫస్ట్ ఆ సంవత్సరం మీరు విత్తనం వేసి పంట కోసేదాకా ఈ 6వ సంవత్సరం పంట మీకు సరిపోతుంది. అంత పంట ఇచ్చేస్తాను మీకు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. మీరు 7వ సంవత్సరం వ్యవసాయం చేయొద్దు, భూమికి విశ్రాంతి ఇవ్వండి అన్నాడు దేవుడు. దేవుని మాట వినాలి కదా. ఇశ్రాయేలీయులు వాళ్ళు విశ్రాంతి దినం పాటించేది గుర్తుపెట్టుకున్నారు, కానీ భూమికి విశ్రాంతి ఇచ్చేది మర్చిపోయారు. దేవుడు లెక్కేసుకుంటున్నాడు. ఒక మాట గమనించాల, నీవేదైనా ఒక తప్పు చేస్తే వెంటనే దేవుడు ఒక మనిషిలాగా వచ్చి గొడవ వేసుకోడు. గుర్తుపెట్టుకోవాలా. ఏదన్నా తప్పు జరిగిందనుకో, అబద్ధం ఆడరాదు అన్నాడు, పొరుగు వానిదేది ఆశించొద్దు అన్నాడు. నువ్వు ఆశించావు, అబద్ధం ఆడావు. ఏందిరా నువ్వు చేసేది, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని అప్పుడే వచ్చి మనిషిలా గొడవ వేసుకోడు. ఆబ్జర్వేషన్లో పెడతాడు నిన్ను. ఓహో, వీడికి నేనంటే భయం లేదు, ఇవాళ అబద్ధం ఆడాడు అని లెక్క రాసుకుంటాడు. నువ్వు ఎన్నిసార్లు అబద్ధం ఆడుతావో లెక్క రాసుకుంటాడు. ఒక 2-3 సార్లు అయినాక నువ్వు పశ్చాత్తాపపడి దేవుని భయము కలిగి కన్నీళ్లు గార్చి విజ్ఞాపన చేసి ప్రభువా తప్పైపోయింది అని ఒప్పుకున్నావు అనుకో, దేవుడు క్షమిస్తాడు. నీ పాపములన్నీ తన వీపు వెనుక పారవేసి వాళ్ళ గుర్తు చేసుకొని అన్నాడు. కానీ ఒకవేళ నువ్వు ఎలాగూ ఆయన పట్టించుకోవట్లేదు గనక దేవుడు కూడా అడ్జస్ట్ అయిపోయినట్టుంది. ఈ మధ్య దేవుడు కూడా మారు మనసు పొందాడండి. ఆయన ఏదో పాస్టర్లు ఏదో చెబుతారు, కానీ దేవుడు అంతా సీరియస్గా ఏం తీసుకోడు. ఆఫ్టర్ ఆల్ ఆయనకు తెలియదేంటి మనం తప్పులు చేస్తామనేది. ఏం పర్లేదు, పాస్టర్ గారు చెప్పినంత సీరియస్ ఏం కాదు అని వీడు ధైర్యం తెచ్చుకొని ఇక ఆ తప్పు చేయడమే అలవాటుగా పెట్టుకున్నాడు అనుకోండి. దేవుడు నీ తప్పులన్నీ లెక్క రాసి వీడు ఇన్ని 100 సార్లు చేస్తున్నాడు, మారు మనసు పొందటం లేదు, పశ్చాత్తాపం లేదు, రియలైజేషన్ లేదు అని అప్పుడు నిన్ను లెక్కలోకి తీసుకుంటాడు. దేవుడు నీకు తీర్పు తీర్చి శిక్ష విధించే టైం వచ్చిందనుకో, ఇక నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మనతో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక చిన్న పిల్లోడు లాగానే ఉంటాడు ఆయన. కానీ ఈ అనంతమైన బ్రహ్మాండాన్ని ఒక మాటతో సృష్టించగలిగిన మహాజ్ఞానం, మహాశక్తి ఆయనలో ఉంది. కానీ నీతో మామూలు మనిషిలాగా మాట్లాడతాడు. ఆయన సింపుల్గా మనతో మాట్లాడుతుంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఇంతే కదా అని అనుకోవద్దు. ఎప్పుడో గూబలు పగిలిపోతాయి మనకు. దేవుడు మనకు ఎంత దగ్గరగా వచ్చినా మనల్ని సోదరుడు అంటాడు, స్నేహితుడు అంటాడు, కొడుకు అంటాడు, కూతురు అంటాడు. అన్నప్పుడు రా, దగ్గరికి రా, ఆయన కౌగిట్లో ఒదిగిపో, ఆనందించు. కానీ మారల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు 1 సంవత్సరం విశ్రాంతి ఇవ్వలే భూమికి. దేవుడు ఏమి అప్పుడే గొడవకు రాలేదు. ఇంకా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం వీళ్ళు లేవియాకాండం 23 అధ్యాయం గుర్తుపెట్టుకున్నారు. 7 పండుగలు ఆచరిస్తున్నారు. 25లో భూమికి సబ్బాతు, భూమికి విశ్రాంతి, అది గుర్తులేదు. దేవుడు లెక్కలేసుకోడు. మరి భూమికి ఇప్పుడు మనం రెస్ట్ బాకీ ఉన్నాం. డబ్బులు అప్పు ఉన్నట్టు భూమికి విశ్రాంతిని ఇవ్వడం మనము బాకీ ఉన్నాము, అప్పు ఉన్నాము. వీళ్ళు 2 విశ్రాంతి సంవత్సరాలు మిస్ అయ్యేసరికి 14 ఏళ్ళు అయినాక దేవుడు లెక్క రాసుకున్నాడు, భూమికి 2 సంవత్సరాల విశ్రాంతి బాకీ. అట్లాగే 70 సంవత్సరాలు
అయింది. 70 సంవత్సరాల లోపల 10 విశ్రాంతి సంవత్సరాలు. 10 ఏండ్ల బాకీ ఉన్నాం దానికి విశ్రాంతి. ఇలాగా వీళ్ళు ఏం చేశారంటే 490 సంవత్సరాలు ఎగ్గొట్టారు. ఏం ఎగ్గొట్టారు? భూమికి సబాతు విశ్రాంతి ఇవ్వడం ఎగ్గొట్టారు. సరే, మట్టల ఆదివారం నాడు ఎటు వెళ్ళిపోతున్నారా? నీకన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మర్చిపోయా పాము సండే అని బాధపడకండి. మట్టల ఆదివారానికి ఇదంతా లింకు. ఇదంతా అర్థమైతేనే మట్టల ఆదివారం అర్థమవుతుంది. అందుకని అక్కడికి పోయినా నేను. 490 సంవత్సరాలు చూశాడు. ఇప్పుడు భూమికి ఎంతకాలము విశ్రాంతి అయింది? ఏమండి, 70 విశ్రాంతి సంవత్సరాలన్నమాట. 70 × 7 490. సో 70 ఇయర్స్ భూమిని దున్నకుండా, దాన్ని బాధ పెట్టకుండా దానికి 70 ఏండ్ల విశ్రాంతి ఇవ్వాలి. మరి దేవుడైతే మరి బాకీ చెల్లించాలి కదా. కాబట్టి ఆ నెబుకద్నెజరును పోయి లేపాడు. రే, నీకు ప్రపంచ సామ్రాట్ అయ్యే అవకాశం నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి యూదులు నా ప్రజలందరినీ తీసుకొని వచ్చేసావు. నువ్వు యెరూషలేమునంతా ధ్వంసం చేసేయి. ఇంకా ఎన్నో లెక్కలు ఉన్నాయి దేవునికి. హిజ్కియాకు దేవుడు ఆ మరణకరమైన రోగాన్ని స్వస్థపరిచిన తర్వాత అన్యదేశపు రాజు వచ్చాడు, రాయబారులను పంపాడు. అయ్యా, మీరు మరణాపాయం గట్టెక్కారు, చాలా సంతోషం, మా రాజుగారి కానుకలు పంపారు అంటే హిజ్కియా తన కోటు రాజవస్త్రం తీసేసి, ఇగో ఇక్కడయ్యా నా దేవుడు ఈ రాచపుండును స్వస్థపరిచాడు, ఇదిగో మచ్చ అని వాళ్లకు చూపించి దేవుని శక్తిని గురించి సాక్ష్యం ఇద్దాం అనిపించలేదు ఆయనకు. ఇదిగో దేవుడు మచ్చను ఇక్కడ వదిలాడు, స్వస్థపరిచాడు. ఎంత పెద్ద రాచపుండు అయిందనుకున్నావు? దేవుడు స్వస్థపరిచాడు, మా దేవుని శక్తి ఇదిగో అని చూపించాలా. దాన్ని చూపించలేదు. ఇటు రండ్రా, నాకు ఎన్ని డబ్బులున్నాయో చూపిస్తానని లోపలికి తీసుకెళ్ళి నా బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలు, ఐశ్వర్యం చూడు అని అంతా చూసేసి వెళ్ళిపోయారు. ప్రవక్త వచ్చాడు. వాళ్ళు వచ్చారు కదా, ఏమేమి చూసిరి అంటాడు. ఇది తప్ప అన్ని చూసిరి. ఏమండి, దేవుడు చేసిన అద్భుత కార్యం చూపలేదు, కానీ ఆయనకున్న గొప్పతనం అంతా చూపించాడు. ప్రవక్త అన్నాడు, రాగల దినముల్లో ఇదంతా వాళ్ళు ఊడ్చుకుపోతారు అన్నాడు. దేవునికి లెక్కలు ఉంటాయి, మీరు ఇది గమనించాల. నాకు కూడా లెక్కలు ఉంటాయి. నేను వెంటనే మూఢుడు కోపపడున్నది వెంటనే బయటపడును, జ్ఞాని తన కోపం అణుచుకొని ఊరకుండును. నాకు ఏదైనా తేడా వస్తే వెంటనే వాడి మీద పడి కాలర్ పట్టుకొని గొడవాడి తిట్టి కొట్టి అట్లా చేయను. లెక్కలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఐ గివ్ హిమ్ టైమ్ టు రిగ్రెట్ ఫర్ హిజ్ మిస్టేక్, రిపెంట్. మళ్ళీ క్షమాపణ ఎలా ఉంటుంది. కానీ అయ్యగారు కొంచెం మాలోకము, ఆయన అసలు పట్టించుకోవడానికి అసలు తెలియదు ఇవన్నీ. ఆయన ఎప్పుడు ఆత్మలో ధ్యానములో ఉంటాడు. మనం ఏం చేసేది ఆయనకు తెలియదు అనుకున్నాడు అనుకో, ఎప్పుడోసారి వాడు పగిలిపోతుంది. రే, నేను 10 సంవత్సరాలు కనిపెట్టాను నిన్ను అని లెక్కలు. అవునా, ఇన్నేళ్ళు నీకు తెలుసా? మరి ఎప్పుడు ఏం అనలేదే. అనను రా, దేవుని పద్ధతి ఇది. దేవుడు ఎన్ని లెక్కలో రాసుకొని హిజ్కియాకు విధించిన శిక్ష, రాగల దినములలో నీ పిల్లలను, నీ పుత్ర సంతును నపుంసకులుగా చేయుటకు వారు తీసుకెళ్తారన్నాడు. దాన్ని దేవుడు నెరవేర్చటానికి కూడా తొందరపడలేదు. 70 సంవత్సరాల చెరకాలము విధించాలంటే ఎన్ని విశ్రాంతి సంవత్సరాలు? మొత్తం అసలు వ్యవసాయ సంవత్సరాలు ఎన్ని? 490. అందులో విశ్రాంతి సంవత్సరాలు 70. ఇక ఆ కాలం వచ్చిందిలే.
టైం దగ్గరకు వచ్చింది. నీవు నీ పుత్ర సంతానం మొత్తం నువ్వు చచ్చిపోతావు. నీ పుత్ర సంతానం బబులోనుకు చెరగా కొనిపోబడతారు. యెరూషలేము నేలమట్టం అయిపోతుంది అని దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. దేవుడు నిర్ణయించాడు. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము. అది అసలు పాయింట్. అది భూమికి విశ్రాంతినివ్వాలి. భూమికి విశ్రాంతినివ్వాలి. దేవుని ప్రజలకేమో భయము భక్తి నేర్పాల. దేవుని ఆజ్ఞలను ఈజీగా తీసుకోవద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయము భక్తి కలిగి అక్షరం పొల్లుపోకుండా పాటించాల. లేకుంటే ఎప్పుడో ఒకసారి పడుద్ది నీ మీద దేవుని హస్తం. ఈ పాఠము నేర్పించాలి. నేలకు విశ్రాంతినివ్వాలి. అందుకని నెబుకద్నెజరును పంపించాడు. ఇక్కడ ఎన్నో పాఠాలు. ప్రపంచ దేశాల రాజకీయాలను మన దేవుడే నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. దేవుడు మాజీ ప్రధానమంత్రిలాగా అయిపోలే అండి. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రధానమంత్రిలాగా కాలేదు ఆయన. ఆయన నిత్యము సింహాసనాసీనుడు, యుగ యుగములు సింహాసనాసీనుడు. హీఈస్ ఆల్వేస్ ఇటర్నల్లీ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఆయన అక్కడి నుంచి ఎప్పుడు దిగడు. ఇంకా దేవుడే పరిపాలిస్తున్నాడు. మన దేశ రాజకీయాలను కూడా ఎవరైనా ఏ దిశలో నడిపించాలనుకున్నా నా దేవుడు అనుమతించినంత వరకు అది జరుగుతుంది, అంతే. నా దేవుడు కల్వరి శిలువలో వ్రేలాడి మరణించి మళ్ళీ లేచిన యేసయ్య, ఆగండిరా చాలు మీరు చేసిన దుండగాలు అని ఒక్క మాట అన్నాడంటే ఇంకా వీళ్ళ రథచక్రాలన్నీ ఊడి పడిపోతాయి, ముందుకెళ్ళలేరు. దేవుడు ప్రపంచ పొలిటికల్ ఈవెంట్స్ అన్నిటినీ ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరును తెచ్చాడు, మీరు వీళ్ళను చెరకు తీసుకుపోమన్నాడు. ఇక ఇశ్రాయేలు దేశములో 70 సంవత్సరాలు భూమిని ఎవడు దున్నలేదు, విత్తనం వేయలేదు. హాయిగా భూమి విశ్రాంతి తీసుకుంది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఈ చెరగా కొనుపోబడిన వాళ్ళలో దానియేలు ఉన్నాడు. ఎవరున్నారు? ప్రవక్త అయిన దానియేలు. ఇప్పుడు వీళ్ళు బాలురు అని చెప్పబడింది. దానియేలు ఆయన ఫ్రెండ్స్ ఎవరెవరు పేర్లు చెప్పండి. ఏమండి? షద్రకు, మేషాకు, అబేద్నెగో. వాళ్ళని ఏమన్నాడు? దానియేలు గ్రంథంలోకి వద్దాం. ఏమండి? వాళ్ళు 4వ వచనం, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవగలిగిన కొందరు బాలురు. ఆఖరికి వచ్చి ఎవరు వీళ్ళు? బాలురు. అయితే వీళ్ళు అడాలసెంట్ బాయ్స్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే టీనేజ్, అంటే 13, 14, 15 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. మరీ బాలురు అంటే 3-4 ఏళ్ళ పిల్లలు కాదు. వీళ్లకు జ్ఞానం ఉన్నది. ఏమేం తెలుసు వీళ్లకు? సకల విద్య ప్రవీణత, తత్వజ్ఞానము, జ్ఞానము కలిగిన వీళ్ళు అన్నమాట. వీళ్ళు దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు.
అయ్యా మీరు అడ్డమైనవన్నీ తింటారు, ఇప్పుడు చైనాకు పోయినామనుకోండి మనం, ఏమండి సర్వలోకానికి వెళ్ళమన్నాడు దేవుడు అని సువార్త ప్రకటించడానికి చైనాకు పోతే వాళ్ళు ప్రేమతో మనకు వాడు కుక్కను కోసి పెట్టవచ్చు, కోతిని కోసి పెట్టవచ్చు, వాడు తిననటువంటి జీవి ఉండదు. అసలు భూమి మీద ఉన్న సకల ప్రాణులను తింటారు వాళ్ళు. అదే పెడతాడు మీకు, మీరు తింటారా? మరి మనం తినలేము. అసహ్యంగా వాడు అక్కడ దాకా ఎందుకు, నాగాల్యాండ్కి పోయినా కూడా కుక్క మాంసం పెడతారు. వాళ్ళ అలవాట్లు. ఇశ్రాయేలీయులకు ఇటువంటి అలవాటు లేదు. కాబట్టి వాళ్ళు అన్నారు, రాజుగారి భోజనము మాకు వద్దండి, మా దేవుడు ధర్మశాస్త్రంలో కొన్ని నిషేధించాడు, అవన్నీ తింటారు మీరు, గనక మేము శాకాహారమే తింటాం. వద్దన్నారు. అంటే అంత జ్ఞానం ఉన్నదంటే వారికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాదు, బాగానే 13-14 ఏళ్ళు ఉన్నాడు. జ్ఞానం వచ్చినటువంటి బాలురు. సరే 15 సంవత్సరాలు అనుకుందామండి. ఒకవేళ వాళ్ళకు 15 సంవత్సరాలు ఒకవేళ ఉంటే 70 సంవత్సరాల చిరకాలం అయిపోయేసరికి దానియేలుకు ఎన్నేళ్ళు ఉంటాయి చెప్పండి? 15 ఏళ్ళకు వచ్చాడు చెరకు. చెర అయిపోయేసరికి 70 ఏళ్ళు అయ్యేసరికి 85 సంవత్సరాల వయసు ఉంటుంది. ఓసారి ఈయన పెద్ద మనిషి, బాగా ముసలాయన, మేము వచ్చింతకాలం అయిపోయింది, బబులోను దేశంలో ఉన్నాము, దేవుడు ఎల్లకాలము తన ప్రజలను విడనాడాడు కదా, ఇంకా ఎప్పటికి ఇక్కడేనా మేము? అసలు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. నాకన్నా ముందు ఒక ప్రవక్త ఉండేవాడు, ఇర్మియా ప్రవక్త. ఆ ఇర్మియా ప్రవక్త గ్రంథం చదువుదామని చదవడం మొదలుపెట్టాడు. దానియేలు 9వ అధ్యాయము 2వ వచనం. తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇర్మియా బుక్ దొరికింది ఆయనకు. అక్కడ రాసింది 70 సంవత్సరాలు చెరకెళ్తారా మీరని. మరవును, నాకు ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు అయినట్టే కదా. మరి నాకు 15 ఏళ్ళప్పుడు వచ్చాను ఈ దేశానికి, నాకు 85 ఏళ్ళు. బాబోయ్, మళ్ళా మేము మా దేశానికి వెళ్ళే టైం వచ్చినట్టుంది అని ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాడు దానియేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. దానియేలు కంటే వీళ్ళందరూ చిన్నోళ్ళని చెప్పాను నేను కదా. దానియేలు ఏమో 85-86 ఏళ్ల వయస్సు. దేవుడు కూడా ఆ 70 ఏళ్ల టైం గడవగానే మరలా యెరూషలేమును కట్టించాలి అనే తలంపు మొదట నెహెమ్యా లోపల పెట్టాడు. నెహెమ్యా, ఎజ్రా, తర్వాత దావీదు వంశీకుడైన జెరుబ్బాబెల్, యేషూవ, వీళ్ళందరూ నాయక గణమందరూ యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము గోడలు కట్టిస్తున్నాడు నెహెమ్యా. జెరుబ్బాబెలేమో లోపల మందిరానికి పునాది వేశాడు. అంత స్ట్రక్చర్ మళ్ళీ మొదలైపోయింది, కన్స్ట్రక్షన్ అంతా కూడా. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దానియేలు ఒకడే ముసలాయన. ఈ మిగతా వీళ్ళందరూ 35-40 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. గనక వీళ్ళు ఎప్పుడు పుట్టుంటారంటే చెరకాలములో పుట్టారు. దేవుడు యవనస్తులనే సేవకు పిలిచి వాడుకుంటున్నాడని చెప్పాను కదా. గనక వీళ్ళు దానియేలుతో పాటు వచ్చిన వాళ్ళు అయితే వీళ్ళందరికీ ఎంత వయసు ఉంటుంది? 80-90 ఏళ్ళు ఉంటుంది. కానీ అలా కాకుండా కొందరు ముసలోళ్ళు ఉన్నారు దానియేలులాగా. కానీ ఈ నాయకత్వం మాత్రం యవ్వనస్తులు
చెర ప్రారంభమైనాక ఒక 25-30-40 ఏళ్ళు అయ్యాక వీళ్ళు పుట్టారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? 70 ఏళ్ళు కదా. అందులో సగంలో పుట్టినా వీళ్ళకి 35 ఏళ్ళు వయసు ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కుర్రోళ్ళు. అయితే కొంతమంది ముసలోళ్ళు మాత్రం ఉన్నారు. ఆ ప్రాచీన మందిరము, సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. అందరూ లేరు. చాలామంది ఈ యెరూషలేము పాడైపోయిన తర్వాత పుట్టినోళ్ళే. అందులో ఒకడే జకర్యా ప్రవక్త. ఇక వీళ్ళందరూ యెరూషలేము నివాసులందరూ కూడా పోయి ఆ బబులోను దేశంలో కన్నీళ్లు గార్చి మొరపెట్టడం మొదలుపెట్టారు. ప్రభువా, ఇంకెంతకాలం మేము ఈ దేశంలో ఉండాలి? ఈ పరాయి దేశము, అన్యుల దేశం, మాకు ఇక్కడ మందిరము లేదు, యాజకుడు లేడు, బలిపీఠము లేదు, దేవునికి బలి అర్పించే అవకాశం లేదు, మాకు ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులు ప్రవక్తలు లేరు, అన్యజనాంగాల్లాగా అయిపోయాము, ఇంకెంతకాలం అని వీళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు జకర్యా 2వ అధ్యాయం 10లో దేవుడు చెప్తాడు, బాబు మీరిప్పుడు దుఃఖంగా ఉండాల్సిన అవసరం లేదు, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. అంటే పాడైపోయిన యెరూషలేమును గూర్చి దుఃఖపడుతున్నటువంటి ఇశ్రాయేలు జనమా, నేను వస్తాను. ఏం చెప్పాను? నేను వచ్చి మీ మధ్యను. ఏమండి, ఏమనుంది అక్కడ చదవండి. నేను వచ్చి మీ మధ్యను. ఇప్పుడు వినండి, ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది ప్రసంగం. జకర్యా 2:10లో సింపుల్ ప్రామిస్ ఉంది. ఏంటంటే, నేను వస్తా మీ మధ్యకు, మీరు సంతోషంగా ఉండండి, బాధపడకండి, నేను వస్తాననే వాగ్దానం ఉంది. కానీ ఎలా వస్తాడో జకర్యా 9:9లో చెప్పాడు. చదవండి దయచేసి. సియోను నివాసులారా, మీరేం చేయండి? మీరు బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడునై, దీనుడునై, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా 2:10లో ఏం చెప్పాడు? నేను వస్తున్నా. 9:9లో ఏం చెప్పాడు? ఆ రావటం ఎలా వస్తాడో చెప్పాడు. అవునా? వస్తాను కానీ మామూలుగా కాదయా, గాడిద మీద ఎక్కి వస్తాను. గుర్తుపెట్టుకోండి. ఈ గాడిద మీద రావడం ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ దానియేలు చెప్పాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గమనించుము. 62 వారములు తొందరగల సమయములయందు పట్టణము రాజవీధులు. అక్కడ 2 పీరియడ్స్ చెప్పాడు. 7 వారములు పట్టును, 62 వారములు పట్టణము తొందరగల సమయములయందు కట్టించబడును. మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి. దేర్ షల్ బి 7 weeks and 62 weeks from the commandment to rebuild Jerusalem was issued. From the going forth of the commandment to rebuild Jerusalem till
the Messiah, the Prince comes, there shall be 7 weeks and 62 weeks. ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్ బైబిల్? ఉందా? చదువుతావా మరి? చదువు. రే దగ్గరికి రా, ఇక్కడ రా, ఏం పర్లేదు రా, నేనే కదా, మైక్లో చదవాలి నాన్న, రా వచ్చేసేయి, ఏం పర్లేదు రా. దా, వీడు అరవింద్ నా మనవడు. Know therefore and understand that from the going forth of the commandment to restore and to build Jerusalem up to the Messiah the Prince shall be 7 weeks and 62 weeks. Thank you, Arvind. Thank you. కూర్చోబా. From the issuing of the commandment to rebuild and restore Jerusalem, యెరూషలేమును మరలా కట్టించమనే ఆజ్ఞ సైన్ చేసి ప్రపంచ చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేసేటప్పుడు డేట్ రాస్తాడు కదా. డేట్ రాయకుండా గవర్నమెంట్ జీవో చెల్లుతుందా? డేట్ ఉండాలా, ప్రభుత్వ ముద్ర ఉండాలి. కనుక ప్రపంచ చక్రవర్తి ఒకడు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళండిరా మీరు యెరూషలేము కట్టుకోండి మళ్ళీ అని. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ నుండి అభిషిక్తుడు వచ్చు వరకు 7 వారములు మరియు 62 వారములు పట్టును. 7 and 66 ఎందుకంటే మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడి వీళ్ళు నిరాశపడి మళ్ళీ మొదలుపెట్టి కట్టుకున్నారు. చాలా ట్రబుల్స్ మధ్యలోనే కట్టుకున్నారు. ఆ విషయం చెబుతున్నాడు. తెలుగు తర్జుమాలో ఇబ్బంది వచ్చింది, ఇంగ్లీష్లో మాత్రం కరెక్ట్గా ఉంది. ఇది విషయం. 7 మరియు 62 అనగా ఎన్ని అయ్యా? 69. 69 వారములు పట్టును. ఎప్పటి వరకు పట్టును? ఇప్పుడు నువ్వు ముగించడానికి ఎంత వారములు పట్టును బాబు? అభిషిక్తుడు అధిపతి వచ్చు వరకు ఎన్ని వారములు పట్టును? 69 వారములు పట్టును. వారము అని అంటే 7 సంవత్సరాలని అర్థం. వారం అంటే 7 సంవత్సరాలు ప్రవచన భాషలో. 69 7 సంవత్సరాల పీరియడ్స్ 69. అది మొత్తం లెక్క పెడితే 483 సంవత్సరాలు అవుతుంది. అయితే 483 మనం లెక్క పెట్టే క్యాలెండర్ కాదు, అది యూదుల క్యాలెండరు. దాన్ని ఏమంటారంటే ప్రాఫెటిక్ క్యాలెండర్, ప్రవచన క్యాలెండర్. తర్వాత చంద్రమాన సంవత్సరం, లూనార్ క్యాలెండర్ అంటారు. జూవిష్ క్యాలెండర్, ప్రాఫెటిక్ క్యాలెండర్, లూనార్ క్యాలెండర్. ఇది మనం గమనించాలి. మన సంవత్సరం అయితేనేమో సౌరమాన సంవత్సరము. సూర్యునితో సంబంధం లేకుండా యూదులు మాత్రము భూమి చంద్రుడు కదలికల మీద చంద్రమాన సంవత్సరం వాళ్ళు పాటించారన్నమాట. చంద్రమాన సంవత్సరంలో 360 దినాలే ఉంటాయి. సూర్యమాన సంవత్సరంలో 365 రోజుల 6 గంటలు. 365 రోజుల 6 గంటలు. ఈ 6 గంటలు 6 గంటలు 6 గంటలు 4 సార్లు కలిపితే 24 గంటలు అవుతుంది. అప్పుడు 4 ఏళ్ళు అయినాక 5వ సంవత్సరము లీప్ సంవత్సరము కనుక 366 రోజులు ఉంటాయి. ఇప్పుడు మనకు నడిచేది అదే కదా. మనం ఇవాళ ఈరోజు ఇప్పుడు మనము ఈ ప్రసంగం చేసుకుంటున్నప్పుడు లీప్ సంవత్సరం. ఇది ఫిబ్రవరి 29 రోజులు ఉండినాయి. ఇది సూర్యమాన సంవత్సరానికి ఉన్న తిప్పలు. చంద్రమాన సంవత్సరానికి ప్రాబ్లం లేదు, నెలకు 30 రోజులే ఉంటాయి. మనకు ఆగస్టుకు 31, ఫిబ్రవరికి ఏమో మామూలుగా 28,
లీప్ ఇయర్లో 29, ఇట్లా ఒక సంవత్సరం ఒక దానికి 30, 31, 28 ఇట్లాంటి తిప్పలు యూదుల క్యాలెండర్కు లేవు. ప్రతి నెల 30 రోజులు ఉంటాయి. సంవత్సరానికి 360 రోజులే ఉంటాయి. 12 3 36, 12 30 అయితే 360. అది ప్రవచన సంవత్సరం. ఈ రోజుల లెక్క ఒక్క సంవత్సరంలో ఎంత తక్కువ వస్తుంది చెప్పండి? సూర్యమాన సంవత్సరం కంటే చంద్రమాన సంవత్సరం ఒక్క సంవత్సరానికి ఎన్ని రోజులు తక్కువ? 5 రోజులు. అవునా? 10 సంవత్సరాలకు చెప్పండి 50 రోజులు. 100 సంవత్సరాలకు 500 రోజులు. అవునా? 400 సంవత్సరాలకు 2000 రోజులు. అంటే ఎన్నో కొన్ని ఏండ్ల తరబడి లెక్క తేడా వచ్చేస్తుంది. కాబట్టి మనం బైబిల్ లెక్కలు పెట్టేటప్పుడు యూదుల క్యాలెండరే లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి ఆ లెక్కలన్నీ మనకు నేర్పించిన వాడు ఎవరంటే సర్ రాబర్ట్ ఆండర్సన్ గారు. ఏం పేరు? సర్ రాబర్ట్ ఆండర్సన్ గారు. ఆయన ఈ లెక్కలన్నీ పెట్టి సమస్యను పరిష్కారం చేశాడు. ఈ విషయాలన్నీ ఆయన రాసినటువంటి పుస్తకం పేరు ద కమింగ్ ప్రిన్స్. అది ఇండియాలో దొరకడుండేది అప్పట్లో. నేను జర్మనీ నుండి తెప్పించుకున్నాను. ఇప్పుడు ఉన్నదేమో తెలీదు. మీరు ఇంటర్నెట్లో అమెజాన్లో ట్రై చేయండి, దొరికితే మీరు ధన్యులు. అది దొరికితే తెచ్చి ఇంట్లో అటక మీద పెట్టుకుంటే ధన్యులు, చదివితే ఇంకా ఎక్కువ ధన్యులు. నేను చదివాను, నా బుర్ర పాడైపోయింది ఆ క్యాలిక్యులేషన్స్కు. అంత అద్భుతమైన క్యాలిక్యులేషన్ చేశాడు ఆండర్సన్ గారు, రాబర్ట్ ఆండర్సన్. ఆయన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవాడు అన్నమాట. ఆయన ఒక బ్రిటిష్ రాణి సర్ అనే బిరుదు ఇచ్చారు. ఆయన థియోలోజియన్ కాదు, ఆయన బోధకుడు కాదు, కానీ దేవుడు ఆయనకు ఈ జ్ఞానం ఇచ్చాడు, భారం ఇచ్చాడు. ఈ దానియేలు 70 వారాల ప్రవచనాన్ని పరిష్కరించాలని ఆయన లోపల భారం పెట్టాడు. ఆయన ద్వారా దేవుడు ఆయన్ని వాడుకొని ఈ క్యాలిక్యులేషన్ మనకు ఇచ్చాడనమాట. కనుక మిమ్మల్ని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చెప్తాను. అభిషిక్తుడగు అధిపతి యెరూషలేముకు వచ్చును. ఎప్పుడు వచ్చును? ప్రపంచ చక్రవర్తి యెరూషలేమును మళ్ళీ కట్టుకోమని ఆర్డర్ ఇచ్చి సైన్ చేస్తాడు, డేట్ వేస్తాడు కదా. ఆ రోజు నుండి 69x7 483 యూదుల సంవత్సరాలు పట్టును. 483 ప్రవచన సంవత్సరాలు పట్టును. ఒక్క సంవత్సరానికి ఎంత? 360 దినాలు. మరి 360 దినాలు ఒక్క సంవత్సరం అయితే 69 వారాలు అంటే 483. 483 సంవత్సరాలకు ఒక్కో సంవత్సరానికి 360 డేస్. ఎన్ని రోజులు వస్తాయంటే 1,73,880 రోజులు వస్తాయి. 1,73,880 డేస్ అవుతుంది. ఆ రోజు అభిషిక్తుడగు అధిపతి వచ్చును. ఆ రోజు అభిషిక్తుడగు అధిపతి ఎట్లా వచ్చును అంటే దీనుడై, సాత్వికము కలిగి, నీతిపరుడై, రక్షణను మీకు ఇచ్చే శక్తి గలవాడై, గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వచ్చును. ఈ ప్రవచనము యొక్క ఎగ్జాక్ట్ ఫుల్ఫిల్మెంట్ మట్టలాదివారము. ఆ రోజు ఖచ్చితంగా అదే రోజు వచ్చాడు ఆయన. ఏ రోజు? 1,73,880వ రోజునని యేసు గాడిద పిల్ల మీద కూర్చొని
జకర్యా 9:9 చెప్పినట్టు యెరూషలేములోనికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఒక 2-3 చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటి పాఠము, దేవుడు తన భవిష్యత్ ప్రవచనాలను నెరవేర్చడానికి చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అండ్ హీఈస్ వెరీ కమిటెడ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రొఫెసీస్. ఏదేది జరుగుతుంది భవిష్యత్తులో అని ఆయన చెప్పాడో దాన్ని పట్టుపట్టి తప్పకుండా ఎగ్జాక్ట్గా జరిగిస్తాడు. యెరూషలేములోకి ఈయన గాడిద పిల్ల మీద వస్తాడనేది ఎంత ఖచ్చితంగా నెరవేరిందో అంతే ఖచ్చితంగా ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనేది కూడా నెరవేరుతుందని నమ్మడానికి మనకిప్పుడు ఆధారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఒప్పుకోరు. ఊరుకోండి సార్ మీ పిచ్చి. కానీ 2000 ఏళ్ల కిందట చచ్చిపోయాడా మనిషి, ఆయన మళ్ళా రావడం ఏంటండి? మళ్ళీ ఎలాగొస్తాడు ఆయన? ఎప్పుడో అయిపోయింది, కాలగర్భంలో కలిసిపోయాడు. మళ్ళీ ఎలాగొస్తాడు? అంతా ఒట్టిదే అని అపనమ్మకంతో అవిశ్వాసంతో విమర్శించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ ఎంతమంది గేలి చేసినా, వెక్కిరించినా, అవహేళన చేసినా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా, భూమి మీద ఒక్కడు కూడా నమ్మకపోయినా సరే దేవుడు చెప్పాడు గనుక తప్పకుండా ఆయన మేఘముల మీద కూర్చుండి భూమి మీదకి మళ్ళీ తప్పకుండా వస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎట్లా వస్తాడంటే వచ్చినప్పుడు చూడు, కానీ అప్పుడు ఇంకా నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. ఓహో, అయితే నిజమే అన్నమాట, మాకు ఇప్పుడు అర్థమైంది. సారీ ప్రభా, కొద్దిగా అక్కడ నేను ఇప్పుడు బాప్తిసం పొంది వస్తానంటే ఆయన ఆగడు. నువ్వు అయ్యో అట్లనా అనే లోపల నీ పని అయిపోద్ది. యేసు రావడం చాలా నిశ్చయము, ఖాయము. దేవునికి స్తోత్రం. ఆయన వస్తాడు తప్పకుండా. నువ్వు నమ్మినా వస్తాడు, నమ్మకపోయినా వస్తాడు. ఎందుకంటే లేఖనము నిరర్ధకము కానేరదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇదొక పాఠం. ఇంకా రెండవ పాఠం ఏంటంటే, ఆయన రాజుగా వస్తున్నాడు కానీ దీనుడుగా వస్తున్నాడట. నీ రాజు, ఆయనకు 3 లక్షణాలు ఉన్నాయి. చదవండి 9వ వచనం. ఏమి కలిగినవాడు? నీతి కలిగినవాడు, రక్షణ గలవాడు. రక్షణ గలవాడు అంటే నీకు ఇవ్వడానికి ఆయన దగ్గర రక్షణ అనేది ఉంది. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూడ్డానికి దీనుడుగా ఉంటాడు. మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి ప్రార్థన చేసే వాళ్ళకు రక్షణ ఇవ్వగలిగిన శక్తి గలవాడు. కానీ ఆయన పరలోకం నుండి ఒక అగ్నిరథాన్ని తీసుకొచ్చి దాని మీద వెళ్ళగలడు. యెరూషలేములోకి వెళ్ళలేడా? ఏలియాని ఎలా తీసుకెళ్ళాడు చెప్పండి? అగ్ని రథము, అగ్ని గుర్రములు కనబడి ఏలియాను వేరు చేశాను. ఏలియా ఆ రథంలో కూర్చున్నాడు. ఎలీషా కళ్ళారా చూస్తుండగా సుడిగాలి చేత అగ్నిరథం వెళ్ళిపోయింది పరలోకానికి. అట్లాంటి రథాలు దేవుని దగ్గర 1 2 కాదు ఉండేది, లెక్కించలేనన్ని కోటాను కోట్ల రథాలు ఉన్నాయి. ఎలీషా నివసించిన పర్వతము చుట్టూరా అగ్ని రథములు, అగ్ని గుర్రములు నిండి ఉండెను. ఒక్క చిటికేస్తే వచ్చేస్తాయి పరలోక సైన్యాలు. కానీ యేసయ్య అన్నాడు,
ఎదురుగుండా ఉన్న బేతనీయ గ్రామాలు ఉన్నాయి. ఒలీవల కొండకు యువతలేమో యెరూషలేము ఉంటుంది. వెళ్ళండి, ఊర్లో ఎంటర్ కాగానే మీకు కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది, తీసుకురా. దాని ఓనర్స్ వస్తారు. ఎందుకయ్యా మా గాడిదని విప్పుకుంటున్నారు, ఎందుకు విప్పుతున్నారు, మేము కట్టేసాం కదా, ఇది మీది కాదు కదా అని అడుగుతారు. అప్పుడు చెప్పండి, ఇది ప్రభువుకు కావాలయ్యా అని చెప్పండి. వాడు ఏమి మాట్లాడు. ప్రభువుకు కావాలి అనగానే వాడు పంపించేస్తాడు, అంతే. అంటే సరేనని వెళ్ళారు. శిష్యులను పంపి గాడిద పిల్లని తీసుకొచ్చి దాని మీద యేసయ్య కూర్చోవడం ఏంటండి? ఏలియాను తీసుకెళ్ళడానికేమో అగ్నిరథాన్ని, అగ్నిగుర్రాలను పంపించాడు. ఎలీషాకు కావలి కాయడానికి లక్షల కొలది అగ్నిరథాలను కావలి పెట్టాడు. ఆయన వెళ్ళడానికి ఒక్క రథం లేదా? పిలిస్తే రాదా? ప్రిలారా, ఆయన ఆర్భాటాన్ని, తన మహిమను, ప్రభావాన్ని చూపించుకోవాలని ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన ఒక బీదవాని వలె గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. అంటే తగ్గించుకున్నాడు, తను బీదగా కనబడడానికి ఇష్టపడ్డాడు. దట్ షోస్ ఈజ్ సింప్లిసిటీ. నేను ఎంత గొప్పనో చూడండి రా, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అనే యాటిట్యూడ్ యేసు ప్రభువుకుంటే అసలు శిలువ యజ్ఞమే జరగదు. జరుగుతుందా? అసలు ఒక్క ఉఫ్ అని ఊదితే చాలు, ఎగిరి ఎక్కడ పడతాడు, అసలు అడ్రస్ కూడా దొరకదు. మళ్ళీ కోపంగా చూస్తే చాలు, మాడి మసై బూడిద కుప్పలైపోతారు. నీ రాజు, విశ్వానికి రాజు, కోట్ల ప్రపంచాలను పరిపాలిస్తున్నాడు. కానీ నీ దగ్గరికి వచ్చేటప్పుడు దీనుడుగా వస్తున్నాడు. దీనత్వము బలహీనత కాదు, దీనత్వము అనంతమైన శక్తికి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనత్వము సర్వశక్తిమంతుని లక్షణం. సర్వశక్తిమంతుడు దీనుడుగా ఉన్నాడు. ఏది చేతగాని నువ్వు మాత్రం అనుకుంటావు. ఏమనుకున్నావు నన్ను నేనంటే? నా సంగతి నీకు తెలియనట్టుందే, నాతో పెట్టుకోబాకు. ఎవడనుకున్నావు, ఏమనుకున్నావు? ఏమండి, ఒకటి నాతో అంటున్నాడు, ఏమనుకున్నావు, ఎవరు అనుకున్నావు నన్ను అంటే? మనిషి అనుకున్నానని చెప్పా. కాదా మరి చెప్పు, మనిషివి కాదా పిచ్చోడా? నేను వాడికి చెప్పాను ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్నంతసేపు నేనంటే ఏమనుకున్నావురా, ఎవడనుకున్నావు అంటాడు. అలాగా వాడు మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా లారీ వచ్చి గుద్దేసిందనుకో, వాడిని 2 కాళ్ళు చేతులు విరిగిపోయి రోడ్డు మీద పడ్డాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? గట్టిగా కింద పడి నేనేమనుకున్నారు అని అరుస్తాడు వాడు. బాబోయ్, నాయనో, అమ్మో, ఎవరైనా రండిరా, సాయం చేయండి, సారు రండి, మీకు పుణ్యం ఉంటుంది అని అప్పుడు దీనమైన అరుపులు, కేకలు మొదలు పెడతాడు. అన్నీ బాగున్నంతసేపు నన్ను మించిన వీరుడే లేడు అంటాడు మనిషి. ఏదైనా చిన్న తేడా వస్తే మాత్రం బెంబేలెత్తిపోతాడు. కనుక దీనత్వం అనేది బలహీనత కాదు, అది అనంతమైన శక్తి. ఎక్కడ ఉంటుందో అక్కడ దీనత్వం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పాఠాలు ఎన్నో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పాఠం కూడా నేను చెప్పి ముగించి వేస్తాను ప్రియులారా. ఆయన యెరూషలేములోనికి వచ్చుచున్నాడు. వచ్చేటప్పుడు గాడిద పిల్లను ఎన్నుకోవడం, గాడిద పిల్లని కోరుకోవడానికి కారణము దీనత్వము మాత్రమే కాదు, బ్రతకడానికి హక్కు లేని దరిద్రులను, దౌర్భాగ్యులని నేను వాడుకుంటాను అనే మౌన ప్రకటన. అది బ్రతకడానికే హక్కు లేని దీనులు, దరిద్రులనే నేను వాడుకుంటాను సేవలో.
నాకు పంచకళ్యాణి గుర్రాలు అక్కర్లేదు, బంగారు రథాలు ఇనుప రథాలు అక్కర్లేదు. నేను సేవలో వాడుకోవాలంటే అసలు బ్రతకడానికి హక్కు లేనటువంటి పరమ దరిద్రుడు నికృష్టుడు ఎవడన్నా ఉంటే వాణ్ణే నేను నా సేవ కొరకు సిద్ధపరిచి వాడుకుంటాను. ప్రియులారా, గాడిద అపవిత్రమైన జంతువు. అసలు గాడిదకు ఇశ్రాయేలు దేశంలో బ్రతకడానికి హక్కు లేదు. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రతి గాడిద తొలి పిల్లను, గాడిదను పెంచుకున్నావు, గాడిద ఈనింది, తొలిచూలు సంతానం, గాడిదే పుడుతుంది కదా, గాడిద పుట్టింది అనుకోండి, పుట్టగానే దాన్ని వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా, ఏంటండి ప్రతిష్ఠించటం, వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను అట్లు దానిని విడిపించని ఎడలా దాని మెడను, గాడిదను పట్టుకొని మెడ విరగ్గొడితే ఏమవుతుందండి? చచ్చిపోతుంది. అవునా కదా? గాడిద పిల్ల పుట్టింది, దాని మెడ విరగ్గొట్టమంటున్నాడు పుట్టగానే. ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలు దేశములో బ్రతకడానికి అవకాశం లేదు. నువ్వు అసలు యోగ్యురాలివి కాదు, నిన్ను బలివ్వటానికి పనికిరావు, దేవుని ప్రజలు నిన్ను కోసుకొని తినటానికి నువ్వు పనికిరావు. ఎందుకని బ్రతుకు దేవునికి పనికిరావు, మనిషికి పనికిరావు, చావు అని దాన్ని చంపేయాలి, దాన్ని మెడ విరుగ తీయవలెను. లేదంటే దానికి బదులుగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దీనికి మారుగా బలర్పించాలి. ఈ గాడిద పిల్ల దగ్గర పోయి ఇంటర్వ్యూ చేద్దాం. బిలాము గాడిద మాట్లాడింది కదా, అలాగే దేవుడు ఈ గాడిద కూడా వాక్కు ఇచ్చాడు అనుకోండి, దాన్ని అడుగుదాం, ఏమే గాడిద, నువ్వు మీ అమ్మకి ఎన్నో సంతానం? నేనే ఫస్ట్ తొలిచూలు. అవునా? మరి ధర్మశాస్త్రం ప్రకారం నిర్గమకాండం 13:13 ప్రకారం నువ్వు బ్రతుకుండకూడదుగా, ఎలా బ్రతుకున్నావు? అంటే నిజమే, వాళ్ళు ఆలోచించుకున్నారు, నేను తొలిచూలు సంతానం కదా, నా మెడ విరగొట్టేద్దాం అనుకున్నారు. కానీ ఈ లోపల ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి, ఎందుకులే పాపం దాన్ని చంపడం, బ్రతకని బరువులు మోస్తుంది, మనుషులను కూడా ట్రాన్స్పోర్టేషన్ కింద పనికొస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, బ్రతకని అంటే అదెలా బ్రతకనిస్తామండి? అపవిత్ర జంతువు. దేవుని ధర్మశాస్త్రం ఉంది, శాసనం ఉంది కదా, దాన్ని చంపేయాలి. లేదులే, ఒక మార్గం ఉంది, దానికి బదులుగా ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి, ఇది చావాలి కానీ ప్రభువా, దాన్ని బ్రతికించడానికి దానికి బదులుగా ఈ గొర్రె పిల్ల ప్రాణాన్ని అర్పిస్తున్నాం, అంగీకరించు అని బలి అర్పించినట్లయితే దీని ప్రాణానికి బదులుగా దేవుడు ఆ గొర్రె ప్రాణాన్ని అంగీకరిస్తాడు. ఇలా చెప్పాడు. ఆయన ఎవరో పుణ్యాత్ముడు ఆ టైంకి వచ్చాడు ఇంటికి, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోదును నేను బ్రతుకున్నాను. ఎందుకంటే నాకు బదులుగా ఒక ముద్దులు మూట కట్టే చక్కని గొర్రె పిల్లని చంపేశారు వాళ్ళు. ఆ గొర్రె చచ్చింది కాబట్టి నేను బ్రతుకున్నాను. గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడిన ఒక అపవిత్ర జంతువు గాడిద. అందుకే దాని మీద యేసయ్య ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేశాడంటే, మనందరిది అదే స్టేటస్. పౌలుది మొదలుకొని నా దాకా అదే స్టేటస్.
నేను ప్రధాన పాపిని అన్నాడు పౌలు. నేను ప్రధాన పాపిని, నేను అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కానన్నాడు. ఇక పౌలే యోగ్యుడి కాకపోతే నేను యోగ్యుణ్ణా? నువ్వు యోగ్యుడువా? ఆదాము సంతానం మొత్తం ఇదే బాపతు. మనకు భూమి మీద బ్రతకడానికి హక్కు లేదు, దేవుని మందిరానికి రావడానికి హక్కు లేదు, బైబిల్ పట్టుకొని తిరగడానికి హక్కు లేదు, యేసు అనే నామం ఉచ్చరించడానికి హక్కు లేదు. నువ్వు పరలోకానికి ఎలాగొస్తావు? నీది అపవిత్రమైన పుట్టుక, పాపములోనే నువ్వు జన్మించావు, పాపంలో బ్రతుకుతున్నావు. నీ అవయవాలలో నరనరాన పాప మరణాల నియమం ఉన్నది. యు డోంట్ డిజర్వ్ టు లివ్, యు మస్ట్ బి కిల్డ్ ద వెరీ मोमेंट when you are born. तुम्हें मार डालना चाहिए, जिंदा रहने का काबिल नहीं हो तुम, यू मस्ट बी కిల్డ్. అది నా స్టేటస్, నీ స్టేటస్. మనం బ్రతుకున్నాం ఎందుకంటే ఆ గాడిద సాక్ష్యం. అవును సార్, ఎప్పుడో చచ్చిపోవాలి నేను, కానీ నాకు బదులుగా లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఆయన కల్వరి శిలువలో చచ్చిపోయాడు గనుక దేవుడు నన్ను బ్రతకనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం నువ్వు గ్రహించగలిగితే నీ మీద ఎక్కి స్వారీ చేయటానికి యేసయ్య ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వ సృష్టికర్తను మోసుకొని తిరగడం నీకు ఇష్టమేనా? బ్రహ్మాండ సృష్టికర్త ఆయన మోసుకొని తిరగడం నీకు ఇష్టమేనా? ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యం? నీవు గనుక గొర్రెపిల్ల రక్తము ద్వారానే విమోచింపబడడానికి అవకాశం ఉందని గ్రహిస్తే చాలు, ఇంకా వేరే మార్గం నాకు లేదు. బికాజ్ జీసస్ డైడ్ ఫర్ మీ, ఐ కెన్ లివ్ ఆన్ ఎర్త్. లేకపోతే ఎప్పుడో చచ్చిపోవాలి. ఈ రియలైజేషన్ నీలో ఉంటే దేవుడు అంటాడు, నువ్వు కావాలరా నాకు. ఎందుకో తెలుసా? అంతకుముందు ఒక గుర్రాన్ని వాడుకున్నాడు ఆయన. పంచకళ్యాణి గుర్రాల కంటే మించినటువంటి మంచి గుర్రం వాడే లూసిఫరు. అందగాడు, మహాజ్ఞాని, ఎన్నో తలాంతులు విద్యలు కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు. వాడిని వాడుకుంటే వాడు గర్వించి చెడిపోయాడు. కనుక దేవునికి ఇప్పుడు ఎవరు కావాలంటే గర్వించడానికి అవకాశము లేనోళ్ళు కావాలి. డప్పు కొట్టుకొని డబ్బా వాయించుకొని నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని అనడానికి ఛాన్సే లేనోళ్ళు కావాలి. అట్లాంటి వాళ్ళమే మనందరం. మన బ్రతుకు, మన స్వభావము, మన ఆలోచన విధానం అంత పాపమేగా. ప్రియులారా, మనలో ఏ మంచి లేదు. కనుక ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటే మరి ఏంటనుకున్నావు? ఊరికైనా వాడుకున్నాడు ఏంటి నన్ను? నేను బిఏ దాకా చదివాను, అందుకే వాడుకున్నాడు. ఏమండి, మరి నేను మామూలు కాదుగా, నేను మామూలు కాదు, నాకు సంగీతం వచ్చు, మామూలు కాదు. నేను మంచి హైటు 5 అడుగుల 4 అంగుళాలు. అంటే నా హైట్ నేను చెప్పుకున్నా, మీ హైట్ మీరు చెప్పుకోండి. మంచి హైట్ అండి, అందుకే వాడుకున్నాడు. అనుకోవడానికి అవకాశం లేదు. రే, నీకంటే అందగాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నీకంటే చదువుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నీకంటే అన్ని విద్యలు నేర్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నెందుకు దేవుడు వాడుకున్నాడంటే నీలో ఏదో గొప్పతనం ఉందని కాదు, నీకు బదులుగా గొర్రెపిల్ల రక్తము చిందించబడింది కాబట్టి నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆ గాడిద పిల్ల ఎంత ధన్యురాలండి, ఎంత ధన్యురాలు. అది పుట్టగానే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, చంపేసాను అన్నది, మెడ విరగొట్టేసి. దానికి ఏమీ తెలియదు, అప్పుడే పుట్టింది, పుట్టి గంట సేపు అయింది.
నన్ను చంపేస్తారట వీళ్ళు, బిక్కుమని చూస్తూ ఉంది. ఎవరో పెద్ద మనిషి వచ్చాడు, దీనికి బదులుగా గొర్రెను వధించాడు. బ్రతుకుపోవే నువ్వు అంటే, బ్రతకడమే గొప్ప, బ్రతికే అవకాశం రావడమే నాకు అదృష్టం అనుకుంటే, ఇవాళ సృష్టికర్తను మోసుకొని తిరిగే అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నేను కూడా అలాంటి బ్రతకడానికి అవకాశం లేని గాడిదనే తండ్రి. నీ లేఖనాలు నెరవేర్చుకోవటానికి నన్ను వాడుకో. నీ లేఖనాన్ని నేను మోసుకొని తిరగడానికి నన్ను వాడుకో. ఎందుకంటే నీ రక్తము ద్వారా బ్రతికాను నేను, నీ బలి ద్వారా నేను బ్రతికాను. నువ్వు మరణించావు, నాకు జీవం ఇచ్చావు, నీకు ఉపయోగపడాలి. మన బ్రతుకు పరమార్థం అదేనండి. కోటీశ్వరులం కావడం, దేశానికి రాజులం కావడం, అది కాదు మన పరమార్థం. దేవునికి కాస్తను ఉపయోగపడాలి. నన్ను వాడుకో తండ్రి. నువ్వు ఎలా వాడుకున్నా పర్వాలేదు. నేను ఏమనుకున్నానంటే, నేను సేవకు రాకముందు చర్చ్ అంతా ఊడవటం నేను చేసేవాడిని. ఊడ్చి ఆ పక్కకు నిలబడి ఏడ్చేవాడిని ఆనందంతో. అయ్యే బాబోయ్, దేవుడి మందిరం ఊడ్చాను నేను. ఎంత అదృష్టం దేవా, నాకు అదృష్టం చాలు, ఇంతకంటే నాకేం తెలుసు. నేను ప్రసంగాలు చేయలేను, సభ పిరికి, ప్రజలను చూడగానే అన్నీ మర్చిపోయి ముచ్చెముటలు పోస్తాను, నేను చాలా పిరికోండి. నా జీవితకాలం నీ గుడి ఊడ్చుకుంటూ ఉంటానయ్యా, నాకు అవకాశం అనుకున్నా. దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ నేను అనుకోలేదు ఒక ప్రసంగికునవుతాను, గ్రంథకర్తనవుతాను, గేయకర్తనవుతాను, గాయకునవుతాను, స్వరకర్తనవుతాను, సంఘాలు కడతానని నేను అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ ఎ ప్రీచర్ ఆర్ ఎ లీడర్. ఏదో నా పనికి మన బ్రతుక్కి దేవుడు బ్రతకనిచ్చాడు, అదే నాకు అదృష్టం. ఆయన కొరకు ఏదైనా చిన్న పనులు, మందిరంలో ప్రేమ విందులు అప్పుడప్పుడు జరుగుతాయి. విస్తరాకులు వేసేవాడిని, ఎంగిలి విస్తరాకులు తీసేవాడిని, తర్వాత మళ్ళీ అంతా గుళ్ళంతా పెట్టేవాడిని. ఎంత మహాభాగ్యం అనుకునేవాడిని. దేవుడు నిన్ను వాడుకోవడం, ఏ చిన్న పనికి వాడుకున్నా నీ బ్రతుకు ధన్యమే. నేను చెబుతున్నాను, ఏ చిన్న పనైనా. సువార్త కరపత్రాలు పంచు. సృష్టికర్త నా కొరకు చనిపోయి లేచాడు, నీ కొరకు చనిపోయి లేచాడనే వార్త ఒక్కడికన్నా ప్రతిరోజు చేరవయ్యి ఒక వార్త, సువార్త ప్రకటించు. నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకున్నా పర్వాలేదు. యేసయ్య గాడిద మీద ఎక్కాడు. ఆ గాడిదకి ఎంత ఘనత అండి. ఊళ్ళో జనమందరూ వచ్చారు. ఆ గాడిద కాళ్ళు కందిపోతాయని దాని కిందంతా బట్టలు పరిచారు. ఆ బట్టల మీద నడిచింది గాడిద. యేసయ్య దిగిపోయాడు. దాన్ని ఎవడన్నా అసలు కేర్ చేస్తాడా? యేసయ్య కూర్చున్నాడు కనుక దానికి బ్రతుక్కి గౌరవం వచ్చింది. ఇవాళ నీకు నాకు మనకు సమాజంలో ఒక స్థానం ఉన్నదంటే మన మీద యేసయ్య కూర్చోవడమే కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మన మీద ఎక్కిన రాజు దీనుడు. మరి మనం దీనులమై ఉండొద్దా? ఆయన నీతి గలవాడు, మనం నీతి కలిగి ఉండొద్దా? ఆయన రక్షణ ఇచ్చువాడు, మనము రక్షణను తీసుకున్న వాళ్ళమై ఆయన్ను మోసుకొని తిరుగుతాం. మన బ్రతుక్కి ఒక్కటే ప్రయోజనం ఏంటంటే యేసయ్యను మోసుకొని తిరగాలి, ఆయన వాక్యాన్ని మోసుకొని తిరగాలి, ఆయన సత్యాన్ని మోసుకొని తిరగాలి. కొంచెమైనా దేవునికి ఉపయోగపడాలి. నిత్యత్వంలో నువ్వు కొలవలేనంత బహుమానం నీ సొంతం అవుతుంది. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందారండి ప్రియులారా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము మన రెండు చేతులు ఆకాశము తట్టు పైకెత్తి, యేసయ్యా, బ్రతకటానికి హక్కు లేని నన్ను
బ్రతకడానికి అవకాశం ఇచ్చావు, నన్ను బ్రతికించావు తండ్రి. నీవే కనికరించకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని, ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. ప్రభు చెప్పండి ఆయనకి. నువ్వేదన్నా గొప్ప వ్యక్తివి అనుకుంటున్నావా? నువ్వు అలా నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నీవు చావవలసిన దానవు, చావదగిన వాడవు. నీవు మరణమే తప్ప నీకు ఇంకొక విలువైన బహుమానం ఏది దొరికే అవకాశం లేదు. మరణమే నీ ప్రాపర్టీ. కానీ ఆ మరణాన్ని ఆయన తప్పించేశాడు. పోనీలే, ఈ బిడ్డ బ్రతకని, ఈ కుమారుడు బ్రతకని అనుకున్నాడు. వాళ్ళ కొరకు నేనే చనిపోతాను, వాళ్ళు బ్రతకని, శాశ్వత జీవాన్ని వారికి ఇస్తాను అని మన కొరకు మరణించి మనకు ప్రాణం పోసిన దేవుని గొర్రెపిల్లకు మనం చేతులెత్తి స్తుతి ఆరాధన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. నీవు మరణించి నాకు నిత్య జీవం ఇచ్చావు. మా ప్రభువా, నీ ఆశ్చర్యకరమైన కృప కొరకు నీకు వందనాలు. ఈ మట్టలాది వారమున నీ లేఖనము ఎప్పటికీ నిరర్ధకము కానేరదని నాకు తెలిసి వచ్చింది. ప్రభువా నీకు వందనాలు. నీవు ఆశ్చర్యకరుడవు. నా బ్రతుకులో నీ వాక్యాన్ని నెరవేర్చు. ఈ భూమి మీద నీ వాక్యం నెరవేర్చడానికి నన్ను సాధనంగా వాడుకో తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. జయము, 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 జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఈ భూలోకాన్ని ఏలడానికి మేఘాల మీద రానయ్యున్న యేసయ్య స్తుతింపబడును గాక. ఈ లోకానికి రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్న యేసును ఈ లోకమంతా మోసుకొని తిరగడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. పరలోకము నుండి మహిమ కలిగిన అగ్నిరథాలు, అగ్నిగుర్రాలు, అగ్నిరూపులైన దేవదూతలు రావడానికి సిద్ధంగా ఉంటూ ఉండగా ఈ మట్టి పురుగునైన నన్ను నువ్వు కోరుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూజ్ మీ లార్డ్, టేక్ మీ ఓ లార్డ్. Use me for your work, for your glory. Ora rabashandalari adarabarasi karandalarabarasi. Hallelujah ri kaladarabarasi. Hallelujah, 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 hallelujah. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రాలు. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ, ఇక్కడ కూర్చుండి సుదూరాన ఉండి ఇంటర్నెట్ ద్వారా విన్న ప్రతి ఒక్కరూ, మునుముందు వినబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మా జీవితానికి రెండో ప్రయోజనమే లేదు నాయనా. నిన్ను మోసుకొని తిరగకపోతే మా బ్రతుకు అర్థం లేదు నాయనా. నీ సువార్తను మోసుకొని తిరగకపోతే మేము బ్రతుకుండడానికి ఒక ప్రయోజనమే లేదు. ప్రభువా నీకు వందనాలు. ఈ లోకము కొరకు బ్రతకడానికి మీరు మమ్మను రక్షించలేదు, కానీ యేసయ్య నిన్ను, నీ వాక్యాన్ని, నీ సత్యాన్ని మోసుకొని తిరగడానికి మాకు మీరు బ్రతుకునిచ్చారు. నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ఓ లార్డ్, బ్రతికే వరం ఇచ్చారు, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరే కనికరించకపోతే ఏనాడో మట్టికి మన్నైపోయే వాళ్ళము తండ్రి. ఇవాళ బ్రతుకున్నాము, నిన్ను కలిగి ఉన్నాము, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఆ గాడిద పిల్లను, నీ వెరిగిన గాడిద పిల్లనైనా
పట్టణములో గ్రామంలో ప్రవేశించగానే ఒక గాడిద పిల్ల ఉంటుందని చెప్పావు. నీకు దాని అడ్రస్ తెలుసు. మా అందరి అడ్రస్లు ఎరిగిన గొప్ప తండ్రి, మేము ఎక్కడ ఉంటున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఏం చేస్తున్నామో అన్నీ ఎరిగిన గొప్ప తండ్రి, మమ్మల్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామాన్ని, మా పట్టణాన్ని, మా బంధుజనాన్ని రక్షించడానికి మమ్మల్ని వాడుకోండి తండ్రి. మా మీద ప్రయాణాలు చేయండి. నీ బరువు కొంతైనా మోసే భాగ్యము మాకందరికీ దయచేయండి తండ్రి. ప్రభువు నీకు వందనాలు. నీ వాక్యాన్ని విని తీర్మానించిన ప్రతి ఒక్కరిని కూడా నీ మహిమతో నింపండి, మీ కృపావరాలతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నీ అగ్ని అభిషేకము దాయిచేయండి. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మోసుకొని అనేక స్థలాలకు వెళ్ళి క్రీస్తును, లోకరక్షకుని, రారాజును అందరికీ పరిచయం చేయడానికి ప్రతి ఒక్కరిని మీరు వాడుకొనమని, ఆశీర్వదించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి యేసును మోసుకొని తిరిగే గార్ధముగా ధన్యులను చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, భోజనాలు రెడీగా ఉన్నాయి.